విశాఖ నగరంలో చిన్న మధ్యతరగతి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఏర్పాటు చేసిన మెగా ట్రేడ్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. శనివారం నగరంలోని ఎంవివి కాలనీలోని గాదిరాజు ప్యాలెస్ లో ఏకాంత్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ట్రేడ్ యూనియన్ ఫెయిర్ ఆయన ముఖ్య అతిథిగా హాజరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ నగర ప్రజలందరికీ అన్ని రకాల వస్తువులు ఒకే చోట దొరికే విధంగా ఈ ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గత ఏడాది ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శారీ వాక్ కార్యక్రమం కూడా విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. We allow now we call upon Balla Vijay Kumar. Kumar garu, who was a brave. అంతేకాకుండా ఈ వేదికను అలంకరించినటువంటి రాఘన్ కిషోర్ గారు, ముఖ్యంగా ఈ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీకి సూచించినటువంటి వ్యక్తి రాఘన్ కిషోర్ గారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో చూసాం, చాలా దేశవ్యాప్తంగా వినబడుతున్నటువంటి పేరు మన కార్యక్రమం మనం చేస్తామని చెప్తే ఆయన ఎప్పుడు నా పేరు ఇప్పుడు సాంస్కృతిక ప్రయోగం చేసిన ఆయుష్మాన్ హాస్పిటల్స్ CEO మెగా ట్రేడ్ ఫెయిర్ జరుగుతూ ఉంది. ఐకాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చిన్న చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరినీ ప్రోత్సహించాలని, వాళ్ళని అడ్వర్టైజ్ అయ్యే విధంగా, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ ఎగ్జిబిషన్ 74 స్టాల్స్తో రన్ అవుతూ ఉంది. ఐకాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. 10 మందికి ఉపయోగపడి 10 మందికి పరిచయం అయ్యే కార్యక్రమాలు తీసుకుని ట్రేడ్ని ప్రోత్సహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఐకాన్ సభ్యుల్ని, సంస్థని అభినందిస్తూ, గత సంవత్సరం కూడా వాళ్ళు ఏదైతే హ్యాండ్లూమ్ వాక్ పెట్టారో, శారీ వాక్ అని చెప్పి, అది 8,000 మంది వచ్చారని చెప్పి విన్నాం. చాలా కాలం దాని గురించి ప్రజలు మాట్లాడుకున్నారు వైజాగ్లో. అది కూడా వీరి ఆధ్వర్యంలో, వీళ్ళ భాగస్వామ్యంలో రేపు జరగబోతూ ఉంది. మంచి కార్యక్రమాలు తీసుకుంటూ చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ, అదైతేనే రేపు జరగబోయే కార్యక్రమం అయితేనే ట్రేడ్ ఫెయిర్తో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఈరోజు కార్యక్రమం అయితేనేమి ఎంతో ఒక రోజుతో అనుకుంటే అయ్యే కార్యక్రమాలు కాదు, శ్రమతో కూడుకున్న కార్యక్రమాలు. అలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఐకాన్ సంస్థని, సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వైజాగ్ ఏ విషయాన్ని, కొత్త విషయాన్ని తీసుకొచ్చినా ప్రోత్సహించే ప్రాంతం. వైజాగ్లో స్టార్ట్ అయింది ఏది కూడా సక్సెస్ కాకుండా పోలేదు. ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని, ఐకాన్ తలపెట్టిన కార్యక్రమాలన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తాం. రాజకీయాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారండి. ప్రజాబలమే బలం. బలమైన అభ్యర్థి అయితే మొన్న ఆయన ఓడిపోతాడు, ఆయన కుటుంబం అంతా ఓడిపోద్ది. బలమైన అభ్యర్థిని మీరు నేను డిసైడ్ చేయం, ప్రజలు డిసైడ్ చేస్తారు. అది వాళ్ళు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి మనిషి దొరకలేదా అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ జిల్లాలో ఒక నాయకుడు దొరకలేదా అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ పార్టీ ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలా గొప్పలు, చాలా ప్రగల్భాలు చెప్పి ఇదే బొత్స సత్యనారాయణ గారు లోకల్ నాన్ లోకల్ అన్న విషయాలు మాట్లాడిన సందర్భం వైజాగ్లో అనేకం ఉన్నాయి. మరి ఆయన విజ్ఞత గల నాయకుడు, అంత పెద్ద నాయకుడు, పెద్ద మనిషి అయినప్పుడు విశాఖపట్నంలో పోటీ చేయాల వద్దు అనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా, జగన్ గారి విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా. విశాఖపట్నంలో నాయకుడు లేడు అనేది మాత్రం ప్రూవ్ అవుతుంది ఆయన్ని అభ్యర్థి. సంఖ్యాబలాలు ఏముండవండి. ఎవరైతే మొన్న పార్టీలకు అతీతంగా ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి మాకు ఈ మెజార్టీలు ఈ జిల్లాలోనే రాష్ట్రంలో ఫస్ట్ 5 ప్లేసుల్లో 3 ప్లేసులు అత్యధిక మెజార్టీ ఈ జిల్లాల్లోనే వచ్చాయి. అంటే పార్టీలకు అతీతంగా ఓట్లు వేశారు. రేపు కూడా అదే జరగబోద్ది. పార్టీలకు అతీతంగా అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా కూటమి ఓటేస్తారని మేము నమ్ముతాం.